ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం యొక్క ముఖ్యాంశముల గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు 17వ అధ్యాయంలో చివరి శ్లోకములో ఇలా తెలియజేశారు. ఓ అర్జున, అశ్రద్ధతో చేయబడిన హోమము కానీ, దానము కానీ, తపస్సు కానీ, ఇతర కర్మలు కానీ అసత్ అని చెప్పబడును. అవి ఇహలోకమును అనగా సుఖమును కానీ, పరలోక ఫలమును కానీ కలుగజేయవని అన్నారు. ఇక చెప్పుకునేటువంటి 18 శ్లోకం ముఖ్యార్థాలు ముఖ్యాంశాలు తెలుసుకుందాం. సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత అధ అష్టాదశోధ్యాయ. 18వ అధ్యాయము. మోక్ష సన్యాస యోగ. మోక్ష సన్యాస యోగము. ఈ అధ్యాయం ఒక పేరు మోక్ష సన్యాస యోగము. మోక్షం అనగా విడుదల, బంధము నుండి విడుదల, సాంసారిక దుఃఖము నుండి, జనన మరణము నుండి విడుదల అనగా బంధ విముక్తి అని భావము. అట్టి బంధ విమోచన రూపముకు కైవల్యము త్యాగము చేతనే లభించును. త్యాగమనను సన్యాసమనను రెండు ఒకటే. త్యాగము అనగా వాస్తవముగా దృశ్య భావన పరిత్యాగము, సర్వసంగ పరిత్యాగము. ప్రపంచము, దేహము, మనస్సు ఇత్యాది సమస్త దృశ్య వస్తువుల యొక్క సంగమును పరిత్యజించి మోక్షరూపుడకు భగవంతుని ఒకరిని, ఆత్మవస్తువు ఒక్కదాన్ని సంగమును పరిత్యజించి మోక్షరూపుడకు భగవంతుని ఒకరిని, ఆత్మవస్తువును ఒక్కదాన్ని శరణు పొందవలెను. దృశ్య వస్తు సంబంధమైన భావన అంతయు కూడా ఏ క్షణమున మనుషుడు త్యజించి వేయునో ఆ క్షణముననే అతడు దృక్ వస్తువు ఆత్మగానే శేషించును. అది ఏ మోక్ష స్థితి అనగా క్షేత్రమును త్యజించుటచే క్షేత్రకును శేషించునని భావము. దృశ్య సన్యాసముచే అనగా త్యాగముచే దృగ్రూపమగు మోక్షము అనగా దైవము, ఆత్మ లభించునని అర్థము. ఈ ప్రకారముగా సన్యాసము వలన, త్యాగము వలన, సర్వ దృశ్య వస్తు సంఘ పరిత్యాగం వలన మోక్షము లభించనని బోధింపబడిన అధ్యాయం 1 వలన దీనికి మోక్ష సన్యాస యోగం అని పేరు వచ్చినది. మోక్ష సన్యాసము మరొక అర్థం ఉన్నది. మోక్షమనగా దైవము, భగవంతుడు. సన్యాసమనగా సమస్త కర్మలను అర్పించుట. సమస్త కర్మలను, ఆ కర్మల యొక్క ఫలములను భగవంతుని అర్పించుటయే మోక్ష సన్యాసం అని చెప్పవచ్చును. మరొక అర్థం మోక్షమును సన్యసించుట, వదులుట మోక్ష సన్యాసము. ప్రతి వారును మోక్షమును కోరుదురే కానీ వదలరు కదా అంటే కోరేది ఎవరు? మోక్షమును కోరేది బంధమున్నవారే. బద్ధుడే ముక్తిని కోరును. కానీ గీత 17వ అధ్యాయంలో తెలుపబడినటువంటి అఖండమగు బోధన జీర్ణించుకున్న వాడిక బద్ధుడు ఎట్లవుతాడు? అజో నిశ శాశ్వతోయం పురాణో అని నిత్య సత్య సనాతనమగు తన ఆత్మ ఎరంగిన వారికి బంధం ఎక్కడ? బంధమే లేనప్పుడు ఇక మోక్షమును గురించిన ప్రశ్నయే ఎక్కడ? కాబట్టి అట్టి ముక్త స్థితిలో జీవుడు మోక్షభావన కూడా త్యజించి వయసును, సన్యసించి వయసును. ఎందుకంటే ఆ తర్వాత తానే మోక్షరూపుడై వెలయను. లేక అట్టి 17 అధ్యాయముల బోధను చక్కగా అనుభూతమనర్చుకుంటే భగవానుడే అతనికి మోక్షమును ప్రసాదించుదురు. కావున మోక్షమును గురించిన సంకల్పమే అతనికి అవసరము. మోక్షమును గురించిన సంకల్పమే అతనికి అనవసరము. ఆ తర్వాత మోక్ష సంకల్పం అతను త్యజించి వేయవచ్చును. అది మోక్ష సన్యాసము. ఇంతవరకు 17 అధ్యాయములను తెలుపబడినటువంటి బోధనలన్నీ కూడా ఈ అధ్యాయముల సంక్షేపంగా తెలుపబడినవి. మరియు ఇదివరకు ఏవైనా బోధనలు విడిచి ఉండినా అవి కూడా ఇక్కడ సంపూర్తి చేయబడను. కావున ఈ అధ్యాయము గీతాసారమని కానీ, సంక్షిప్త గీత అని కానీ చెప్పవచ్చును. ఇట్టి అపూర్వ ఆధ్యాత్మ బోధన పడిచిన వాడిక ముక్తి నొందకు ముందుంటాడా? కాబట్టి అట్టి వాడిక మోక్షమును గుర్చిన సంకల్పమును త్యజించవచ్చును అనగా మోక్ష సన్యాసమును గావింపవచ్చును. ఇట్టి భావమును సూచించుట చేత దీనికి మోక్ష సన్యాసమని పేరు కలిగి ఉండవచ్చును. తర్వాత ఇంత దనక చెప్పబడినటువంటి 17 అధ్యాయములకు పేర్లు జ్ఞానయోగమని, కర్మయోగమని, భక్తి యోగమని ఈ ప్రకారముగా ఉండటను బట్టి ఆయా పేర్ల యొక్క అర్థము జ్ఞానము చే భగవదైక్యమును, కర్మచే భగవదైక్యమును, భక్తి చే భగవదైక్యమును కలుగజేయు పద్ధతులను తెలిపేటువంటి అధ్యాయములను చెప్పుకుంటుండనివి. అట్లా ఇక్కడ కూడా మోక్ష సన్యాస యోగం అని చెప్పినప్పుడు మోక్ష సన్యాసము అనేటువంటి క్రియ ద్వారా భగవదైక్యమును సిద్ధింపజే యోగమని ఈ అధ్యాయమును గురించి చెప్పవలసి వచ్చును. ఈ ప్రకారముగా సాక్షాత్ మోక్ష స్వరూపమగు లేక మోక్షప్రదమగు సన్యాసము ద్వారా, త్యాగము ద్వారా, లేక భగవదర్పణము ద్వారా, సర్వసంగ రాహిత్యము ద్వారా
యోగము సిద్ధించునని తెలిపేటువంటి అధ్యాయం ఒకటి చేత దీనికి మోక్ష సన్యాస యోగం అని పేరు వచ్చినది. అలాగే సన్యాసముచే త్యాగముచే సర్వసంగ పరిత్యాగముచే మోక్షము లభించునని, మోక్షమును కూడా సన్యసింపమని, మోక్షరూపుడు భగవంతుని సర్వకర్మలను సన్యసింపమని, మోక్షప్రదమగు లేక మోక్ష రూపము సన్యాసము చే భగవదగ్ని సిద్ధించని బోధించినటువంటి అధ్యాయము చేత దీనికి మోక్ష సన్యాసం అని పేరు ఇలా వచ్చినాయి. ఇలా రకరకాలుగా పేర్లు వచ్చినాయి. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రధాన విషయాలు: త్యాగమును కూర్చున్నటువంటి ప్రసంగము, సాంఖ్య సిద్ధాంత ప్రకారము కర్మలకు స్థితికి కారణమోచించటం, ఆత్మ అగతైన బోధించడం, జ్ఞానము, కర్మ, బుద్ధి, ధైర్యము, సుఖము అనేటువంటి వీటి యొక్క సాత్విక రాజస తామస రూపములు, చాతుర్వర్ణములు వారి ధర్మములు, బ్రహ్మ సాక్షాత్కార సిద్ధికి ఉపాయములు, జ్ఞానానిష్టను కూర్చున్నటువంటి ప్రసంగము, భక్తి సహిత నిష్కామ కర్మ యోగమును కూర్చున్నటువంటి వర్ణనం, భగవత్ చరణాగతి, గీతాసార సంగ్రహము, గీతా మహిమ, సంజయను గీతా సంస్కృతి, ఇలా ముఖ్యమైనటువంటి ప్రధాన విషయాలు ఉన్నాయి. అయితే పూర్వాధ్యాయంతో ఈ అధ్యాయానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఇప్పటి వరకు శ్రీకృష్ణ పరమాత్మ అనేక యోగములను గురించి అర్జునులకు బోధిస్తూ వచ్చారు. అవన్నీ కూడా వినిన తర్వాత అర్జునకు వాటి అన్నింటి యొక్క సారమును తెలుసుకున్న కుతూహలము కలిగి సన్యాసము యొక్కయు త్యాగము యొక్కయు తత్వమును గూర్చి భగవాన్ని ప్రశ్నించాను. అర్జునుని ఆ ప్రశ్నతో ఈ అధ్యాయం ప్రారంభమవుతుంది. ఓం శ్రీ సాయిరామ్.